హలో ఎవ్రీవన్, బ్రౌన్ రైస్తో దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో చూసేద్దాం. బ్రౌన్ రైస్ 4 గ్లాసులు తీసుకుంటే 1 గ్లాసు ఉద్దిపప్పు తీసుకోవాలి. 8 గంటల పాటు నానబెట్టుకొని మరొకసారి వాష్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసుకునే ముందు 1 గ్లాసు బొరుగులు కానీ అటుకులు కానీ నానబెట్టుకొని ఇందులోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. బొరుగులు లేదా అటుకులు వేసినప్పుడు దోశలు చాలా మెత్తగా వస్తాయి. పిండిని మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్నాక చేత్తో ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే బాగా కలుస్తుంది. మనకి రేపటికి సరిపడ పిండిని తీసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని 10 గంటల పాటు పులియబెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత బాగా పులిసిందో చూడండి, మంచిగా ఫర్మెంట్ అయింది. ఇందులోకి కొంచెం ఉప్పు, సోడా పొడి వేసేసుకొని దోశలు వేసుకోవడమే. బ్రౌన్ రైస్తో దోశలు కూడా చాలా రుచిగా ఉంటాయి. పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా బ్రౌన్ రైస్ యూస్ చేసి దోశలు వేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.